తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఏమండి, మనలో మనం అనుకుందాం, ఆ స్వామి లీలల గురించి చెప్పుకుంటూ వెళ్ళాం అనుకోండి, అసలు అవుతుంది అని అనడం సాధ్యమా? ఆ స్వామి యొక్క చేష్టితాల గురించి చెప్పుకుంటూ వెళ్ళాం అనుకోండి, అవి ఇంకొక సంవత్సరానికో 2 ఏళ్లకో పూర్తవుతాయి అనడం సాధ్యమా? కానే కాదు. ఆ స్వామి గురించి మాట్లాడుతూ ఉండాలే గానీ, రేయిల్ పగలు అసలు సమయం తెలియకుండా అలా గడిచిపోతూనే ఉంటుంది. అలాంటిది మొత్తంగా క్లుప్తం చేసి మన గోదమ్మ 6 మంగళ శాసనాలు స్వామిని ఉద్దేశిస్తూ గత పాసురంలో చెప్పడం జరిగింది. మనందరం కూడా విన్నాం. మరి అలా అలా 28వ పాసురానికి చేరుకుంటున్న నేపథ్యంలో ఈరోజు మన గోదమ్మ ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పారు, 28వ పాసురం అర్థం ఏమిటో తెలుసుకుందాం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు మన పద్మజమ్మ గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. 26వ పాసురంలో గోదాదేవి తమ వ్రతానికి కావలసిన పరికరాలను ప్రార్థన చేసింది. అవును. 6 పరికరాలు కోరుకుందనుకున్నాం. ఆ రోజునే శ్రీపెరంబుదూరులో ఉన్నటువంటి భగవద్ రామానుజుల వారు ఆండాళ్ తల్లికి సారె పెడతారని, అలాగే 108 కదంబం ప్రసాదం చేస్తారని తెలుసుకున్నాం. 27వ పాసురంలోనేమో గోదాదేవి వ్రతం పూర్తయిన తర్వాత తమకు కావలసినటువంటి ఆభరణాలు, వస్త్రములు, భోగాలు ఇవన్నీ కోరుకుంది పరాయి. నిన్నటి పాసురంలో. ఇవన్నీ ఏమిటి అంటే వ్రతం పూర్తయిన తర్వాత తమకు కావాలి అని కోరుకుంటున్నారు. భోగం చక్కగా 108 గంగాళాలతో పాలు పాయసం స్వామికి సమర్పించడం, అలాగే అవంతా అందరూ కలిసి మోచేతి గుండా నెయ్యి కారుతూ ఉంటే అప్పుడు తాము స్వీకరించాలి, అందరం కలిసి కృష్ణయ్యతో ఆరగించాలి అని కోరుకున్నారు మన గోదమ్మ 27వ పాసురంలో. గోవింద అనే నామ సంకీర్తనతో చేశారు. 28వ పాసురంకి వచ్చేటప్పటికి తమ నైత్యాన్ని అనుసంధానం చేస్తున్నారు గోదాదేవి. నాకు ఏమీ తెలియనటువంటి చిన్నపిల్లలమయ్యా, నీవు కోపగించుకో, మాకు ఏదైనా తెలిసి తెలియక మేమైనా తప్పులు చేస్తే. ఇప్పుడు చూడండి, ఏదైనా పూజ చేస్తే ఆఖరికి వచ్చేటప్పటికి క్షమాప్రార్థన చేస్తాం కదా. కాయేన వాచ మనసేంద్రియైర్వా విష్ణు బుద్ధ్యాత్మనా వా సహస్రనామంలో. ప్రకృతే స్వభావాత్. ఏ పూజకైనా ఆఖరికి ఇలా క్షమాప్రార్థన అనేది చెయ్యాలి. ఓకే. మనం తెలుసో తెలియకో పూజలో ఏదైనా తప్పులు చేసి ఉంటామేమో అని ఆ తప్పులనన్నిటినీ కూడా క్షమించు స్వామి అని ప్రార్థన చేయటం. అలాగే గోదాదేవి కూడా గడిచినటువంటి 27 రోజులుగా మేమేమన్నా తప్పు చేశామేమో, మమ్మల్ని మన్నించు, కోపగించుకోకు, మేము దేనికోసం వచ్చామో నీవే ఆరా తీసి తెలుసుకోవాలంటూ ఒక పాసురంలో అడిగారు. నీవే అనుగ్రహించు అన్నారు ఒక పాసురంలో. నిన్నే కోరి వచ్చామన్నారు. నీవు మంగళం చేయడం కోసమే వచ్చామన్నారు. ఇలా చెప్తున్నారు గాని తమ మనసులో ఉన్నది ఏమిటనేది మాత్రం ఇంతకీ బయట పెట్టలేరు. 28వ పాసురానికి కూడా, ఈ రోజు పాసురంలో కూడా తాము ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే, నిన్నేదైనా చిన్న పేర్లతో పెట్టి పిలిచామేమో మన్నించు అని అంటున్నారు. ఈ పాసురం ముందుగా అనుసంధానం చేద్దాం, తర్వాత విశేషం వివరంగా తెలుసుకుందాం. கரவைகள் பின் சென்று காணும் சேருந்துன்போம் அரி ஒன்றுமில்லாத ஆய்குலத்து ஒந்தன்னை பிறவை பெருந்தனை புண்ணியம் ஞாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா ஒந்தன்னோடு விரவையில் நமக்கிங்கொழிக்க வழியாது அறியாத பிள்ளைகளோ அன்பினால் ஒந்தன்னை சிறு பேர் அழைத்தனவும் சீரி அருளாதே இறைவாணி தாராய் பரையேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. కరవైగల్ పిన్ సెండ్రు కానం సేరుందన్వం. ఈ పాసురంలో గోదాదేవి ఎంత అందంగా తమ యొక్క నైత్యాన్ని అనుసంధానం చేస్తున్నారో చూడండి. మనం సాధారణంగా ఏంటంటే జనులలో ఉండేటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్, కొంచెం మనలో జ్ఞానం కలిగిన, కొద్దిగా ఏదైనా ఆర్థికంగా స్తోమతగా ఉన్నదన్నా, లేకపోతే మనకి కుల మదం, ధన మదం, విద్యా మదం అని 3 రకాల మదాలట. కులాన్ని చూసుకొని, అలాగే విద్యను చూసుకొని, ధనాన్ని చూసుకొని 3 రకాలుగా మనిషిలో అహంకారం అనేది వస్తుంది. కొంచెం గొప్ప కులంలో అవతరించినా నా అంతటోళ్ళు లేరంటాం. ధనం కొంచెం వచ్చినా నా అంతటోళ్ళు లేరంటాం. ఇలా రకరకాలుగా మనలో ఉండేటువంటి అహంకారం అనేది కొద్దిగా జ్ఞానం రాగానే పెరిగిపోతూ ఉంటుంది అహంకారం. కానీ అలా ఉండకూడదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం మనకి ఈనాటి పాసురంలో తెలుస్తుంది. కరవైగల్ పిన్ సెండ్రు కానం సేరుందున్వం. మాకేం తెలియనటువంటి అమాయకులమైన గొల్లలమయ్యా మేము. ఆ గోవులు కూడా తమని కాపాడమని నోరు తెరిచి అడగలేవు ఆ పశువులు. జ్ఞానహీన పశుభి సమాన అంటారు పెద్దలు. జ్ఞానంలో బాగా తక్కువ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, అంటే జ్ఞానమే లేనటువంటి వాళ్ళు పశువులతో సమానం అంటారు. ఆ పశువులు కూడా అలా మేతకు వెళుతున్నాయి గాని మాకు అసలు అది కూడా తెలియదయ్యా. ఆ పశువుల్ని మేపుకోవడం కోసం బృందావనానికి వెళ్ళి స్నానం చేసి తినాలా, చెయ్యకుండా తినాలా అనే నియమం కూడా ఏమీ మాకు తెలియదు. వెళ్తాము,
ఏదో ఆ పశువుల్ని మేపుకుంటూ అక్కడ చల్దులు ఆరగిస్తాం వస్తాం. అటువంటి అమాయకులమైన గొల్లలం మా దగ్గర ఏ పుణ్యము లేదు. కృష్ణయ్య అడిగినట్లుగా వీళ్ళు భావన చేస్తున్నారు. ఇంతకీ మీకేం కావాలి? పరై అనేది నేను ఎందుకివ్వాలి మీకు అనంటే, మా దగ్గరైతే ఏ పుణ్యం లేదయ్యా. ఉన్న ఒకే ఒక పుణ్యం నువ్వొచ్చి మా కులంలో అవతరించావు. మరి వీళ్ళు అడిగారనా వచ్చాడు? గొల్ల కులంలో శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా తానే పుట్టిన రాత్రికి రాత్రి వచ్చి మధుర నుంచి రేపలకొచ్చాడు. అవునా? వీళ్ళడగకుండానే ఆ గొల్లల వంశంలోకొచ్చి అవతరించాడు కృష్ణ పరమాత్మ. అలా మాకున్నది ఒకటే ఒక పుణ్యం ఏమిటంటే, నువ్వొచ్చి మా కులంలో పుట్టావు. అంతకు మించి మాకేం తెలీదు. అరి ఒండ్రుమిల్లాద. అంటే ఒకటి మాకు తెలీదు. జ్ఞానమేమి లేదు అనటంలా. జ్ఞానం ఒక్కటి గూడా లేదు అంటుంది. అరి ఒండ్రుం ఇల్లాద. అరివు అంటే తెలుసుకోవటం. ఒండ్రుం ఇల్లాద లేదు. మాకు తెలివంటేనే తెలీదు. అసలు ఏమి జ్ఞానం లేదు. ఏదో పశువుల వెనకాల వెళ్ళిపోయి గోవులు మేపుకునేటువంటి అమాయకులైన గొల్లలం. మాకంటూ ఉన్న పుణ్యం ఏదన్నా ఉందంటే అది నువ్వొచ్చి మా కులంలో అవతరించడమే. ఇంతకు మించి మేము పుణ్యమే అంటూ ఏమి చేసుకోలే. అంటే ఒకటండి, మనం చేసుకునే పూజలో, మనం చేసుకునేటువంటి లేకపోతే మంచి కార్యాల వల్ల మనకి ఏదన్నా వస్తుంది అనుకోవటం భ్రమ. మనం చేసిన దాని వల్ల రాదు. ఫైనల్‌గా భగవంతుని చేతిలోనే ఉంది మనకు అనుగ్రహం చూపించడం అనేది. మనం వ్రతం చేసినందువల్ల కాదు ఫలితం ఇచ్చేది. ఆయనకి ఇవ్వదలుచుకుంటే ఇస్తాడు. ఇస్తారు. ఆయన ఇవ్వదలుచుకుంటే వ్రతం చేయకపోయినా ఇస్తాడు, చేసినా ఇస్తాడు. ఇక అలాంటప్పుడు వ్రతం చేయటం ఎందుకండి అని మీరు అడగొచ్చు. చైతన్యం ఉన్నందుకు చేయకుండా ఉండలేక భగవత్ చింతనలో గడుపుతూ పెద్దలు అనుసరించినటువంటి కారణంగా, ఎందుకని చెయ్యాదన చెయ్యమంది. శాస్త్రం చెప్పని పనులు చేయమంది. మేలయ్యార్ చేయమనహళ్ళంది. మా పెద్దలు పెద్దలు ఆచరించారు ఆచరించింది. కాబట్టి చేస్తున్నామంది. ఆ విధంగా మనం చైతన్యం ఉన్నందుకు చెయ్యకూడని పనులు చెయ్యకుండా పెద్దలు ఆచరించిన కారణంగా ఈ వ్రతం చేస్తూ ఏమీ తెలియని అమాయకమైనటువంటి గొల్లలమయ్యా. తెలుసో తెలియకో ఏదైనా చిన్న పేరు పెట్టి పిలిచామేమో, నువ్వు కోపగించుకోకయ్యా అంటున్నారు. ఇక్కడ చిన్న పేరని గోవింద అన్న నామం గురించి చెప్పడంలా. నారాయణ అన్న నామానికి నీకేమన్నా కోపం వచ్చిందేమో అంటున్నారు. ఎందుకంటే నారాయణ అంటే సర్వ వ్యాపకత్వాన్ని తెలిపేటువంటి ఒక పెద్ద తిరునామం. పరత్వాన్ని తెలిపేటువంటి తిరునామం. వ్యాపకత్వాన్ని తెలిపేటువంటి తిరునామం పేరు. ఆ నారాయణ పేరుతో పిలిచేటప్పటికి ఆయనకేమన్నా కోపం వచ్చిందేమో. ఆయనకిష్టమైన నామం గోవింద. ఆ పేరుతో పిలవకుండా ప్రారంభం నుంచి వీళ్ళేమన్నారు? క్షీరాబ్దినాథ, నారాయణ, వాసుదేవ, పుండరీకాక్ష. పుండరీకాక్ష ఇలాంటివేవేవో పేర్లు పెట్టి పిలిచారు. ఇప్పుడు ఆయనకి ఎట్లా ఉందంటే, మీరొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. డైలీ లైఫ్ నుంచి. మీకేదన్నా కోపం వచ్చిందనుకోండి మీ భర్త మీద. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. "ఏవండీ కాస్త ఇలా వస్తారా? శ్రీవారు, నాథ కాస్త ఇలా వేంచేస్తారా?" అనంటారు. మామూలుగా అయితే పేరు పెట్టి పిలవటం, ముద్దు పేరు పెట్టి పిలవటం, లేకపోతే ఏదో మీరు రెగ్యులర్‌గా పిలిచేదానికి భిన్నంగా ఎక్కువ గౌరవం ఇచ్చి పిలిస్తే వెంటనే ఆయనకు అర్థమైపోద్ది. దీనికేదో కోపం వచ్చింది నా మీద, ఏదో జరిగింది అని అనుకుంటారు. దీనికన్నా ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక రాజుగారు కొన్ని అనివార్య కారణాల వల్ల జైలుకి వెళ్ళవలసొచ్చింది. ఆ జైల్‌లో ఉన్నప్పుడు రాజైనా సరే ఆయనకొక నంబర్ ఇస్తారు. ఖైదీకి ఒక నంబర్ ఇస్తారు గదా! తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయటకొచ్చాడు రాజుగారు. ఆయనకి ఆ జైలు ఖైదీ బట్టలు తీసేశారు. మామూలుగా రాజ్యాన్ని మళ్ళీ అప్పగిచ్చేశారు. ఇప్పుడు ఈయన రాజు. అయినప్పటికిని అలవాట్లో పొరపాటుగా తోటి ఖైదీలో లేకపోతే జైలరో వచ్చి ఆ జైల్లో ఉన్నప్పుడు ఆయన పేరు పెట్టి పిలిచారనుకోండి, ఈయనకెట్లా ఉంటది రాజుగారికి? అవును. కోపం అవును. వస్తుందా రాదా? వస్తుంది 100%. అలాగే ఉందట ఇప్పుడు అలాగే శ్రీమన్నారాయణమూర్తికి శ్రీమన్నారాయణుడు ఏమన్నా అలా అనుకుంటున్నారేమో అని వీళ్ళు భావన చేస్తున్నారు. చేస్తున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎంతకీ తమ మనసులో ఉన్నటువంటిది ఏమిటో తెలుసుకొని తమనని అనుగ్రహించటానికి ముందుకు రావడం లేదని వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ నీకేమన్నా కోపం వచ్చిందా స్వామి, కోపగించుకోకు. ఎందుకంటే నారాయణ అనే నామం ఆయనకి పరమపదంలో వర్తిస్తుంది. పరమపదంలో ఆయన పరత్వ గుణం తప్ప మిగిలిన గుణాలేవి ప్రకాశించవు. పగటిపూట ట్యూబ్ లైట్ లాంటివి పైన పరమపదంలో అంటే వైకుంఠంలో ఉండే ఆయన గుణాలన్నీ ప్రకాశించవు. ఇక్కడేంటంటే ప్రతి గుణం ప్రకాశిస్తుంది. అందులో ఆయన కృష్ణ పరమాత్మగా సర్వ సులభుడుగా సౌలభ్యంగా వచ్చాడు. సౌలభ్యం ది బెస్ట్ క్వాలిటీ కదా! దానికన్నా కూడా పరత్వం కన్నా కూడా తన పరత్వాన్ని దాచుకొని సౌలభ్యాన్ని ప్రకాశింపజేస్తూ వీళ్ళ మధ్యకు వచ్చి ఉంటే ఆయన 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి ఈ సృష్టిని గోవర్ధనగిరి మొత్తం. ఉద్ధరణ చేసి గోవింద నామం తెచ్చుకుంటే ఆ పేరు పిలవకుండా గోదమ్మ 27వ పాసురంలో గోవింద అన్నది నిన్నటి పాసురంలో.
మళ్ళీ ఈ రోజు పాసురంలో గోవింద అంది. మళ్ళీ రేపటి పాసురంలో కూడా గోవింద అంటూ పిలవబోతుంది. చిన్న పేరు పెట్టి అంటే నారాయణ, పుండరీకాక్ష ఇత్యాది పేర్లు చిన్న పేర్లుగా భావన చేస్తుంది. ఆయన పరత్వాన్ని కాదు కదా ఇప్పుడు పొగడవలసింది. అంత గొప్పవాడు సౌలభ్యంగా వీళ్ళ మధ్యకు వచ్చి వేంచేసి ఉన్నాడు కాబట్టి ఆ సౌలభ్య గుణాన్ని కీర్తించాలి. ఆ గుణాన్ని కీర్తించటంలో ఆయనకి ఇష్టమైన నామం గోవింద. దాంతో పిలవలసి ఉండగా నిన్ను చిన్న పేర్లతో పిలిచామంటూ ఆ పెద్ద పేర్లను ఉద్దేశించి చెప్పారు. ఇప్పుడు గోవింద నామ సంకీర్తనమే చేస్తున్నారు. అలా 27, 28, 29 ఈ 3 పాసురాల్లో గోవింద అంటూ నామ సంకీర్తనం చేస్తున్నారు మన గోదాదేవి. మనకు కూడా అదే నామం చెప్పింది. కాబట్టి ఓ గోవింద, నీవు ఇప్పటికైనా మా వ్రతానికి కావలసినటువంటి పరై అనే వాయిద్యాన్ని అనుగ్రహించవయ్యా అంటూ కోరుకున్నారు మన గోదా సో గోష్ఠి. మనసులో ఉన్న కోరికను చెప్పేశారు అయితే చెప్పలా, వాయిదం పరై కావాలి. అనే వాయిద్యం వ్రతానికి కావాల్సిందే. అంతవరకే చెప్పారు. అంతవరకే చెప్పారు. 29వ పాసురం అంటే రేపటి రేపటి పాసురంలో పాసురంలో తమకంటూ అసలు ఏం కావాలనేది కుండ బద్దలు కొట్టినట్లుగా నిష్కర్షగా చెప్తున్నారు. గోధుమ చెప్పబోతున్నారు. చెప్పబోతున్నారు. అది ఇప్పటికీ కూడా నర్మగర్భంగానే అందిస్తున్నారు. మాకు కావలసినటువంటి వ్రతానికి కావలసిన పరై అనే వాయిద్యాన్ని ఇవ్వయ్యా, అనుగ్రహం చూపించవయ్యా అంటూ కృష్ణస్వామిని ప్రార్థన చేస్తున్నారు 28వ పాసురంలో. ఈ పాసురంతో 28 పాసురాలతోటి రోజు సేవాకాలం ఇక్కడ వరకు చేసి ఆపేసేయాలి. 29, 30 పాసురాలు పూజ మొత్తం అయిపోయిన తర్వాత స్వామికి ఆలవట్టం చేస్తాం. అంటే చామరం వీస్తాం కదా, చామరం గాని విసనకర్ర ఉంటే విసనకర్ర గాని అది వీసే సమయంలో 29, 30 పాసురాలు సేవించాలి. వాటిని శాత్తుమురై పాసురాలు అంటారు. అంటే సమాపనోత్సవ పాసురాలు. శాత్తుమురై అంటే పూర్తి చేసుకోబోతున్నటువంటి సందర్భంలో పాసురాలు. ప్రతిరోజు కూడా 28 పాసురాలు కూర్చొని స్వామి దగ్గర శ్రీ గోదాకృష్ణుల ఇరువురికి కూడా విన్నపం చేయాలి. లేదా మీరు ఏదైనా కోవిలకు వెళితే దగ్గరున్న కోవెల్లో 28 పాసురాలు విన్నపం చేయాలి. 29, 30 మాత్రం నిల్చొని చామరం చేసేటప్పుడు సేవించవలసిన పాసురాలు. పర్ఫెక్ట్. అది ఈ 2 పాసురాలు సేవించామంటే ఇంక అయిపోయింది వ్రతం, పూర్తయినట్లు లెక్క. ఫలం వచ్చేస్తుంది. 29వ పాసురంలో కోరుకుంటుంది, 30వ పాసురంలో ఫలం గోధుమకి ఏదైతే వచ్చిందో అది మనకు కూడా అనుగ్రహిస్తాడు స్వామి అని ఫలశ్రుతి చెప్తారు. అది రేపటి రోజున సేవించుకుందాం. తప్పకుండా. మొత్తానికి ఈ వాల్టికి కూడా ఇంకా పరాయి అనే వాయిద్యం గురించి కావాలని మాత్రమే మనసులో ఉన్న కోరికని చెప్పడంతో ఈ పాత్ర క్షమా ప్రార్థన కూడా చేశారు. క్షమా ప్రార్థన కూడా చేశారు. అంతేగా మరి. ఓకే, ధన్యవాదాలమ్మా. సో మరి రేపటి పాసురంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఆండాళ్ తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.